ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. పీజీ పరీక్షలు వాయిదా వేయాలని నిరసన తెలిపారు. మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుతురు పెట్టుకుని విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థుల ధర్నాకు సంబంధించిన అప్డేట్ ఏంటి? సిద్ధూరా, ఇప్పటికే పీజీ విద్యార్థులంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయం నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. అయితే పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులతో దాదాపు మొదటి సెమిస్టర్ తో పాటు మూడో సెమిస్టర్ పరీక్షలన్నీ కూడా వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో రాత్రైనప్పటికీ కూడా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసుకొని మరి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మొన్నటి వరకు జరిగినటువంటి పరీక్షలే కావచ్చు, ఇప్పుడు జరిగేటువంటి పరీక్షల మీద కొంత గ్యాప్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. ఈ పరీక్షలను తక్షణమే కొంత వాయిదా వేసే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీసీ కూడా ఉదయం నుంచి అందుబాటులో లేనట్టుగా తెలుస్తుంది. వీసీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఆ వీసీకి వ్యతిరేకంగా దాదాపు కాసేపటి క్రితం వరకు కూడా వాళ్ళ ధర్నా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా పీజీ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ఏవైతే వాటిని వాయిదా వేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. ఉదయం నుంచి ధర్నా కొనసాగుతున్నా ఏ ఒక్క అధికారి కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉస్మానియా యూనివర్సిటీలో కనిపించట్లేదు. దీనిపైన ఉస్మానియా యూనివర్సిటీ రేపు ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి. అయితే కిరణ్, ఉదయం నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్న ఏ ఒక్క అధికారి కూడా, అంటే యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ ఎవరు కూడా విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఉదయం నుంచి కూడా వాళ్ళంతా రోడ్లపైనే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి రోడ్లపైనే బైఠాయించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అటు వీసీ కావచ్చు, అంతేకాకుండా ప్రొఫెసర్లు ఎవరైతున్నా వాళ్ళు ఎవరు కూడా హెచ్ఓడీలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులను కూడా మోహరించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఒకవేళ కనుక వీసీ ఛాంబర్ ను ముట్టడించే ఉన్నటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళంతా పోలీసులు కూడా మోహరించినటువంటి నేపథ్యంలో వీళ్ళ పైన ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉన్నటువంటి పీజీ సీనియర్లు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా రేపు ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం చూస్తుందని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటి కిరణ్? అంటే ఓన్లీ ఎగ్జామ్స్ ఒకటి వాయిదా వేయాలనా, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎగ్జామ్స్ అనేది వాయిదా వేయాలని వాళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. దాదాపు ఫస్ట్ సెమిస్టర్ తో పాటు దాదాపు థర్డ్ సెమిస్టర్ ఏవైతే ఉన్నాయి, 2 సెమిస్టర్ పరీక్షలను కూడా వాయిదా వేయాలన్న ప్రధాన డిమాండ్ తోటి వాళ్ళంతా కూడా ఉదయం నుంచి ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.